ఓకే, సామెతలు 28:20 చదువు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్ష నందకపోడు. అదే సామెతలు 29:25. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. చాలు. ఓకే, మాటలు జాగ్రత్తగా వినండి. కొన్ని నిమిషాలు, ఒక అరగంట చెప్తానంతే. చాలా దూరమైన ప్రయాణం ఇది వచ్చింది కాబట్టి కొంచెం టైట్గా ఉంది. అయినప్పటికీ దేవుని మాటలు మనం చెప్పాలి. ఈరోజు ఉపవాస కూడి కాబట్టి చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనం లెక్కడక ముందు మనం సరి చేసుకోవడం మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చెప్పండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మళ్ళీ చెప్పండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మళ్ళీ చెప్తాం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఓకే, ఈ నమ్మకం గురించి కొన్ని విషయాలు ఇవి చెప్తాను. ఒక 5 మాటలు. మొట్టమొదట దేనిలో నమ్మకం ఉండాలంటే ప్రార్థనలో నమ్మకం ఉండాలి. దేంట్లో? ప్రార్థనలో నమ్మకం ఉండాలి. రెండవదిగా వాక్యం చదువుట్లో నమ్మకం ఉండాలి. దేంట్లో? నమ్మకం ఉండాలి. మూడవదిగా ఉపవాసంలో నమ్మకం ఉండాలి. దేంట్లో నమ్మకం ఉండాలి? నాలుగవదిగా పరిచర్యలో నమ్మకం ఉండాలి. అందులో ఐదవదిగా సురుగుతనం ఉండాలి. పరిచర్యలో సురుగుతనమైన నమ్మకం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 విషయాల కొరకు కొన్ని మాటలు అరగంటలో మీకు చెప్తాను. ఓకే, హల్లెలూయా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని వాక్యం రాయబడి ఉంది. కాబట్టి మనం ప్రతి విషయంలో దేవుడు చెప్పిన మాట వింటూ, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తూ, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బ్రతుకుతూ, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకుంటూ ఉంటే మనం దేవుని ఎదుట ఏ విధంగా ఉంటామంటే నమ్మకము పోకుండా ఉండగలుగుతాం. హల్లెలూయా. నమ్మకం కావాలి అంటే దేవునికి నువ్వు ఏదో బైబిల్ చదివిస్తే, లేదంటే ఇప్పుడు చర్చికి వచ్చినంత మాత్రాన, బాప్తిసం పొందినంత మాత్రాన, దేవుడి దగ్గరికి వచ్చేసి అబ్బా తండ్రిని మొరపెట్టినంత మాత్రాన ఆయన నమ్మకం రాదు. కానీ ఆయన మార్గం ఏదైతే సెలవిస్తూ ఉందో, ఆయన మాట ఏదైతే సెలవిస్తూ ఉందో, ఆయన వాక్యం ఏదైతే సెలవిస్తూ ఉందో, ఆయన వాక్యం ఏమైతే మాట్లాడుతూ ఉందో దాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్తే అది నమ్మకం. హల్లెలూయా. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఎందుకు కలుగుతాయంటే మనం ఏదైతే ప్రభు మనకు అప్పగిస్తూ ఉన్నాడో, ఏ యొక్క మాట అయితే దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడో, బైబిల్లోని ఏ మాట అయితే మనకు పనిచేస్తూ ఉందో, ప్రతి విషయం కూడా దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా మనకి పనిచేసేదే. ఈ దేవుని మాట ప్రకారము మన జీవితం కనుక ఉన్నట్లయితే, మన భవిష్యత్తు కనుక ఉన్నట్లయితే, మన జీవితాలు మనం కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు మన నమ్మకస్తుడు. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని మాటకి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముందు ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి. నీవు ప్రార్థన చేయడంలో నమ్మకం కోల్పోతే దేవునికి నీకు ఎటువంటి సంబంధము ఉండదు. దేవుని యొక్క మహిమను పొందుకోలేవు, దేవుని యొక్క కృపను పొందుకోలేవు. చాలా మంది కొన్ని సంవత్సరాలైన మందిరంలోకి వెళ్ళా కానీ ఎవరు దీవులలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేదు. ఎందుకంటే ప్రార్థన సంబంధం ఉండదు వారికి, ప్రార్థన జీవితం ఉండదు వారికి, ప్రార్థన బ్రతుకు ఉండదు వారికి. ప్రార్థన అంటే ఏంటో తెలియలేని పరిస్థితుల్లో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. ప్రార్థన చేసావా అని అడిగితే అంటారు, మేము ప్రార్థన చేసామా. ప్రార్థన చేశారా, ప్రార్థనకు లేచారా అంటే అస్సలు దానికి సమాధానం జవాబు ఏమాత్రం ఉండదు. ఎందుకంటే మనం ప్రార్థనలో నమ్మకముగా లేకపోతే ప్రభుకు నీకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు ప్రభు ఎంత దూరంలో ఉన్నాడు అనుకోండి, ఎంత దూరంలో నీవు ఉన్నావు, నువ్వు ప్రార్థనతో ఏమవ్వాలంటే స్టెప్ బై స్టెప్ నువ్వేం చేయాలంటే ప్రభుకు దగ్గర అవుతూ ఉండాలి. అప్పుడు నువ్వు ఆయన కలిసి ఏదైనా చేయగలరు, ప్రపంచాన్ని తలకిందులుగా మార్చగలరు. ప్రార్థన నీలో ఉంటే నువ్వు ప్రపంచాన్ని ఏం చేస్తావు, తలకిందులుగా మార్చగలుగుతావు. తలకిందులుగా మార్చడం అంటే ఏంటంటే నీ పరిస్థితి మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ జీవనం విధానం మారుతుంది, నీ కుటుంబంలో పరిస్థితులు మారుతాయి, నీ బంధువుల్లో నువ్వు చెప్పిన మాటలు నమ్మి విశ్వసించి వారి పరిస్థితులు మారితే, నువ్వు ఏది చెబితే, ఏది ఆశిస్తే, ఏది కావాలనుకుంటే అది ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. ప్రార్థనలో మనం నమ్మకంగా ఉండాలి. అసలు ప్రార్థనే కోల్పోతే నువ్వేమైపోతావో తెలుసా, దేవునికి నీకు ఎటువంటి సంబంధం ఉండదు. అయ్యా నేను మందిరానికి వస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, బైబిల్ పట్టుకుంటున్నాను, బైబిల్ వాక్యం ధ్యానిస్తున్నాను అంటే సరిపోదు. ఇది ఒక నిబంధన పెట్టాడు దేవుడు. ఖచ్చితంగా దీన్ని మనము పాటించాలి. ఇందులో నమ్మకంగా ఉండాలి మొదటగా. రెండోది బైబిల్ వాక్యాన్ని ధ్యానించే విధంలో నమ్మకంగా ఉండాలి.
మొదటి కీర్తనలో రాయబడి ఉంటుంది కదా, యెహోవా ధర్మశాస్త్రం అంత దివారాత్మ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే నువ్వేం చేయాలంటే వాక్యం చదవాలి. దేవుడు ఎక్కడున్నాడంటే ఎవరికి తెలియదు. నీకు తెలుసా అంటే నాకు తెలియదు, నీకు తెలుసా అంటే నాకు తెలియదు అని చెప్తారు. ఎందుకంటే దేవుడు అదృశ్యమైన వాడు, కనబడలేనటువంటి వాడు. అలాంటి దేవుడిని నువ్వు చూడాలి అనుకుంటే ఇదే ఏది బైబిల్. అందుకే యోహాను సువార్త 1:1 నుంచి రాయబడి ఉంది ఏమనంటే, ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరే ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గర ఉన్నాడు. ఏది మీ దేవుడేడి అంటే ఏం చెప్తావు నువ్వు? మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్తే, నువ్వు పూజించే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఏం చెప్తారు చెప్పండి? అలా చూపించారా? దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. మరి నువ్వు చూపించాలి కదా, దేవుడే వాక్యము. ఇంకెక్కడ ఉన్నాడు? మన దేవుడు కనబడలేని దేవుడు, కానీ కనబడపోయిన ఆయన క్రియలు ఎందులో పెట్టి మనకు వెళ్ళాడు. హల్లెలూయా. ఆ క్రియలను మనం పాటించాలి. దేవుడు బైబిల్లో అనేక విషయాలు ఎందుకు రాసి ఉంచుతాడంటే, చాలా మంది మోసపోయారు, అటువల్ల మీరు మోసపోవద్దు. చాలా మంది పాడైపోయారు, అటువల్ల మీరు పాడైపోవద్దు. చాలా మంది దిగజారిపోయారు, అటువల్ల మీరు దిగజారిపోవద్దు. చాలా మంది నాశనం అయిపోయారు, అటువల్ల మీరు నాశనం అయిపోవద్దు. దేవుని మాట వెనుక ఎంతో మంది పాడైపోయారు, అందుకని పాడైపోవద్దు అనే విషయాలు, చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. అవునా కాదు? హల్లెలూయా. అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే మా యొక్క బైబిల్లోనే నీవు ఎలా జీవించాలో ఉంది, ఎలా బ్రతకాలో ఉంది, ఎలా నడుచుకోవాలో ఉంది, ఎలా నడవడికి నేర్చుకోవాలో ఉంది. చంటి పిల్లలుగా నుంచి వృద్ధాప్యం వచ్చేంత వరకు, చనిపోయినంత వరకు, చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు కూడా ఎవరు చెప్పాలంటే వాక్యమే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు చచ్చిపోతే మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియలేని అజ్ఞానంలో జీవిస్తున్నాడు చాలా మంది. అసలు బ్రతికే మానవుడు ఎందుకు వరకు బ్రతుకుతున్నాడో తెలియలేని అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నాడు. అసలు మానవుడు ఎందుకు పుడుతున్నాడో, ఎందుకు మరణిస్తున్నాడో తెలియలేని అజ్ఞానంలో ఉన్నారు చాలా మంది. దేవుడు మనిషిని యథార్థవంతంగా పుట్టించినప్పుడు నువ్వు ఎలా జీవిస్తావని ఆయనకి తెలీదా? నువ్వు ఎలా బ్రతుకుతావని ఆయనకి తెలీదా? కానీ నువ్వు ఎలా జీవిస్తావని తెలుసు, ఎలా బ్రతుకుతావని తెలుసు. కానీ ఆయన మాటిని మనసు మార్చుకుంటావేమో, ఆయన మాటిని హృదయం మార్చుకుంటావేమో, ఆయన మాటిని నీ స్వభావాన్ని మార్చుకుంటావేమో అని చెప్పి ఆయన నిన్ను చేసినందుకు నువ్వు ప్రతిఫలంగా ఏమి ఇస్తున్నావు అంటే ఆయన గాయాలు రేపుతావు. ఎన్నిసార్లు బోధిస్తాడు నీకు దేవుడు? ఎన్నిసార్లు చెప్తాడు? ఎన్నిసార్లు హెచ్చరిస్తాడు? ఎన్నిసార్లు నీకు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని చెప్తాడు? నేను అనేక మంది సార్లు చెప్తూ ఉంటాను, ఏదైతే చెప్తానో అదే చేయండి, ఏది చెప్పనో అది చేయగలదు. ఎందుకు చెప్తానని తెలుసా? ఎందుకంటే మన ముందు జరగబోతున్నది దేవుడు మనకి, పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. దాన్ని వద్దు అంటే మానే, అది నీకు మంచిది. దాన్ని చెయ్యు అంటే అది నీకు మంచిది. ఎవరి కోసం ఇది? నా కోసమా? నా కోసమా చెప్పండి? ఎవరి కోసం చెప్పాడు ప్రాఫెసీ? మీకు క్షేమం కలుగుడుకో, మీకు నెమ్మది కలుగుడుకో, మీకు సుఖము కలుగుడుకో. ముందే జరగబోతుంది ప్రభుకు తెలీదా? దేవుడు ఏం చెప్తాడో దేవుడికి తెలీదా? ఊరికినే చెప్తాడా? లేదా కావాలని ఏమైనా మీరు నాకేమైనా 1,00,000 రూపాయలు ఇచ్చి చెప్పండి అంటున్నారా? మరి ఎందుకు చెప్తాడు ప్రాఫెసీ? చెప్పినప్పుడు దాన్ని గమనించుకొని గుర్తుపెట్టుకొని నడుచుకోవాలి. ఎలా పడితే అలా నడవకూడదు. ఎందుకంటే వాక్యమే దేవుడు వాక్యంలోంచి దేవుడు మాట్లాడతాడు. ఏజ్కేలు ప్రవర్తన అన్నాడు, ఏజ్కేలు నువ్వు ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళు, ఆ లోయలోకి వెళ్ళి ప్రవచించు అంటే, నాకేం తెలుసు ప్రభు అంటే, నేను నీతో ఉన్నాను వెళ్ళు. ఏమని చెప్పన్నాడు? ఓ ఎండిపోయిన ఎముకలారా తిరిగి జీవం పొందుకున్నది. దేవుడు చెప్తుంటే ఏజ్కేలు అనకాలు చెప్తున్నాడు. దేవుడు చెప్పలేదో ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా ముడితే బాగైపోతా? ఈనాడు ప్రాఫెసీ నమ్మడం మానేసి, అంటే ప్రవక్త అనేసి ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు అనుకున్నాం? ఎంతమంది బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు? మొట్టమొదటి ప్రవక్త సమూయేలు ప్రవక్త మొదలుకొని ఇంకా అనేక మంది ప్రవక్తలు, చాలా మంది ప్రవక్తలు. యోనా ప్రవక్త, నెహెమీయా ప్రవక్త, ఎజ్రా ప్రవక్త, యెషయా ప్రవక్త, ఎంతమంది ప్రవక్తలు. ప్రవక్తని ఎందుకు బయటపెట్టారంటే ప్రవచనాలు చెప్పేవారు, జరిగేది చెప్పేవారు. అసలు యేసుక్రీస్తు ప్రభు పుడతాడని యెషయా గ్రంథంలో తిన్నగా రాయబడి ఉంది. మరి ప్రవచనం కదా, మరి ప్రవక్త చెప్పినప్పుడు మీరు ఎందుకు లేకపోతున్నారు? దేవుడే వాక్యం కదా, దేవుడే మాట కదా, దేవుడి మాటే కదా నీకు మంచి జీవితాన్ని ఇచ్చేది, దేవుడి మాటే కదా మీ కుటుంబాన్ని కట్టేది.
అది అలా పెడితే దేవుని మాట ఏదైతే చెప్తుందో అది నడుచుకుంటే నీకు క్షేమము. హల్లెలూయా. మొదటి దేంట్లో నమ్మకం ఉండాలి? విన్నారు కదా, ప్రార్థనలో నమ్మకం ఉండాలి. రెండు, బైబిల్ చదవడంలో నమ్మకం ఉండాలి. అంటే వాక్యాన్ని ధ్యానించడంతో పాటు దాన్ని ఏం చేయాలి? అవలంబించాలి, అనుసరించాలి. కావాలని మా పాస్ గారు అలా చెప్తారండి. ఒక ఆవిడ అంటుందండి, కావాలని మంచిదినాల్లో రావతులు లేరు, ఎవరు లేరు కానీ కావాలని చెప్పారు అంటుంది. అజ్ఞానం, తెలియలేని అజ్ఞానం. భజేంద్ర సింగ్ తెలుసు కదా మీకు, సేవకుడు భజేంద్ర సింగ్ గారు. వచ్చే సంవత్సరం ఏం జరగబోతుంది సంవత్సరం చెప్తాడు యూట్యూబ్లో కొట్టండి. భజేంద్ర సింగ్ గారు ఒకే ఒక అక్షరం చెప్పి ఇంచుమించు 12 అక్షరాలు చెప్తాడు. 12 అక్షరాలకి ఈ పేరు మీద ఇది రాబోతుంది, ఈ పేరు మీద ఉద్యోగం రాబోతుంది, వ్యాపారం రాబోతుంది, కారు రాబోతుంది, బంగ్లా రాబోతుంది, ఇల్లు కట్టుకోబోతున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. టక్క 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 ప్రొఫెషన్ చెప్తాడు. తెలుసా మీకు? కానీ ప్రవచనాన్ని ఆయన చెప్పిన ప్రవచనాలను ఇప్పుడు వరకు నెరవేరు. భవిష్యవాణి చెప్తాడు, జరగబోయేది చెప్తాడు. చాలా మంది ఉన్నారు మన దేశంలో, మన ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. మన ఇండియాలో కూడా అరుణ్ నెహ్రా గారు ఎవరో ఆయన పేరు, ఆయన మంచి ప్రవక్త. ఆయన కూడా మంచి ప్రవక్త. శ్యామ్ కిషోర్ మంచి ప్రవక్త. చాలా మంది ప్రవక్తలు ఉన్నారండి. ఎందుకు నమ్మరు ప్రవచనం ఎందుకు నమ్మట్లేదు? దేవుని మాట ఎందుకు నమ్మట్లేదు అంటే, దేవుని వాక్యం నీకు అర్థమైతే దేవుని మాట నమ్ముతావు. దేవుని వాక్యం నీకు అర్థం కాకపోతే నువ్వేమన్నా అసలు తీసుకోగలవు. సేవకుడు కలిసిపోయి నిజంగా రియల్గా చెప్పాలంటే ఎక్కడో ఉండి దయానికి వచ్చేసి వాక్యం చెప్పేసి తిన్నగా తన ఇంటికి తను వెళ్ళిపోతే మీ మధ్య లేకుండా అప్పుడు పాస్టర్ గారు నమ్ముతారు. మీతో కలిసిపోయి ఏంటి మీతో సరదాగా ఉండి చక్కగా ఉంటే మీరు మనలో ఒకటే కాదని చూస్తారు. అందుకే నేను చాలా మంది సేవకులు సపరేట్గా ఉంటారు. ఎందుకు ఉంటారు అనుకున్నాను, నేను లైవ్లోనే చెప్తాను. నమ్మరు. ఎందుకు నమ్మరు చెప్పినా ప్రూఫ్ ఉంది నా దగ్గర. ప్రూఫ్ ఉంది. ఏంటి తెలుసా? యేసుప్రభు పుట్టినప్పుడు తన సొంత గ్రామం బెత్లెహేము గ్రామానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు. కుంటోళ్ళు లేపాడు, గుడ్డోళ్ళు లేపాడు, మోగోళ్ళు లేపాడు, చెవిటోళ్ళు లేపాడు, ఎంతో మంది చనిపోయిన వారు లేపాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏమి? మరి ఆ ఊళ్ళో ఒక్క కార్యం జరగలేదు. ఎందుకు? వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా మరియమ్మ కొడుకే, మా యేసేపు నాన్న ఉన్నాడు కదా వాళ్ళ అబ్బాయే, ఇలా చెప్పుకున్నారు అన్నమాట. కలిసి ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? మా పాస్టర్ గారే, మనలోనే కాదు కలిసి ఏక అలాగే కదా అంటారు. సూటు బూట్ వేసుకొని టయానికి వచ్చి టైం వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోవాలి. మీరు నాకు అటువంటి మనసు లేదు కాబట్టి మీరు కలిసి ఉంటుంది. హల్లెలూయా. మనం క్లారిటీగా ఉండాలండి. సేవకులతో ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోవాలి, సేవకులతో ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి, సేవకులతో ఏ విధంగా జీవించాలో తెలుసుకోవాలి. అది ఎవరైనా కావచ్చు. నెవర్ దేవుని సేవకుడు అంటే ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. నువ్వు దేవుని సేవకుడికే గౌరవం ఇవ్వలేదంటే నువ్వు దేవునికి గౌరవం ఇవ్వలేనట్టు, దేవుని మాట నువ్వు లక్ష్య పెట్టలేనట్టు, దేవుని మాట ప్రకారం నువ్వు జీవించలేనట్టు గుర్తుపెట్టుకో. రెండోది ఎంతలో ఉండాలి? నమ్మకంగా వాక్యం చదువుతో నమ్మకం. మూడోది ఉపవాసం ఉండట్లో నమ్మకంగా ఉండాలి. ఉపవాస కోరికలు వచ్చే నెలలోని ఉపవాస కోరికలు ఉంటాయి. దయచేసి చెప్తున్నా వినండి, ఉపవాస కోరికలో పాలు పంచుకోండి. హల్లెలూయా. దయచేసి చెప్పిన ప్రతి మాటను వింటే మనకే మంచిది. ఓకే, ఉపవాసంతో ఉండాలి. ఉపవాసం ఉండట్లో నమ్మకంగా ఉండాలి. ఉపవాసం ఏ విధంగా ఉండాలో తెలియలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు. మనం ఉపవాసం ఏ విధంగా చేయాలో తెలియలేని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రతి విధంగా బైబిలే చెప్తుంది ఉపవాసం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి ఉపవాసం అని చెప్పి. ఏం కాదు, ఉదయాలు లేస్తావు, బ్రష్ చేస్తావు, తలస్నానం చేస్తావు, ఉత్తిన బట్టలు కట్టుకుంటావు, తిన్నగా మందిరానికో లేకపోతే ఇల్లు వెళ్ళిపోయి మోకరించి ప్రభుతో గడిపి ఒక 2-3 నిమిషాలు లేదా ఒక అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి ప్రభుతో గడుపుకో. ఆ రోజు పని చేయకూడదు, ఏమీ చేయకూడదు.
ఒకటే, మోకరించడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదువుకోవడం. మోకరించడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదువుకోవడం. నువ్వు ఏ అంశం అయితే పెట్టుకున్నావు ఆ అంశాన్ని ముందుకు పెట్టుకొని ప్రార్థన చేసుకోవడం. నీ క్రియలు చచ్చిపోతాయి, నీ శరీరంలో ఉన్న కోరికలు చచ్చిపోతాయి, నీ ఆలోచనలు చచ్చిపోతాయి. ఇవన్నీ పాపపు ఆలోచన, ఆ పాపానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా చచ్చిపోతాయి ఉపవాసం ఉంటే. దానివల్ల నీకు మేలే. ఉపవాసం ఉంటే ఆత్మీయత పెరుగుతుంది, అనురాగం పెరుగుతుంది. ఎవరిని ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా జీవించాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో, 10 మందిలో ఎలా మాట్లాడాలో మొత్తం జ్ఞానం అంతా బోధించేస్తుంది ఉపవాసం. మనసు మారుతుంది, బుద్ధి మారుతుంది, స్వభావం మారుతుంది, ఆలోచన మారుతుంది, తలంపు మారుతుంది. ప్రతిదీ కూడా మార్చుకొని వచ్చేది ఏంటంటే ఉపవాసం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉపవాసంలో మనం ఏ విధంగా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా ఉంటే ఉపవాసంలో చాలా వరకు నీకు ఏదైనా అవసరమైందనుకో ఉపవాసం ప్రార్థన చేయ. ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు సమాధానం రాకపోతే ఉపవాసం ప్రార్థన చేయ. ఏదైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే, నువ్వు మనసారా ప్రార్థన చేస్తే, నువ్వు ఆ హృదయానుసారంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకేమొస్తుంది? సమాధానం కంపల్సరీ వస్తుంది. చాలా మంది అంటారు నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది. దేవుని మహిమార్థమే వచ్చిన కష్టాలు వేరు, అవి పక్కన పెట్టండి. కానీ మనుషులు దుఃఖంతో కలిగిన కష్టాలు కూడా ఉంటాయి. వాటికి నిధులు రాకుండా ఆగిపోయేది మీ వల్లే. ఎవరి వల్ల? చెప్పండి. మన వల్లే. ఎవరు బయట వాడు వల్ల కాదు. మీకు రావాల్సిన డబ్బు రాలేదు, ఎందుకు ఆగిపోయింది? నీ వల్లే కదా. నువ్వు దేవుడి మాట ప్రకారం ఎప్పుడైనా నడుచుకున్నావు? దేవుడి మాట ప్రకారం ఎప్పుడైనా జీవించేవాడు? వద్దు అనేదాన్ని చేసుకొని పోతావు, వద్దు చేయొద్దు అనేదాన్ని చేస్తా. నిదాగు దేవుడైంది ఏటైంది పరలోకం ఇది దేవుడు ఆపితే ఏం చేస్తావు? నువ్వు ద్వారాలు మూసిస్తే ఏం చేస్తావు? ఏమీ చేయవు. దేవుడికి వేరేగా ఉండేది మనమేమి చేయలేము. ఆయన వేరేగా జీవిస్తే మనం దేవుడు ఏం చేయలేడు. సరే ఉండి అన్నామంటావు. అంత అయిపోయిన తర్వాత మొత్తం ఇల్లు కాలిపోయిన తర్వాత పోలీసులు వచ్చినట్టు అంత అయిపోయిన తర్వాత వస్తాం. ఎక్కడికి? కానీ ఫోన్ చేసాడు ఈరోజు. ఫోన్ చేసి చెప్పాను. ఫస్ట్ ఫోన్ చేశాడు చాలా క్రితం. ఫస్ట్ ఫోన్ చేస్తే ఆయన గాస్పల్కి వచ్చాడు, అంటే సువార్త నిమిత్తం సువార్త చేసేటప్పుడు వచ్చాడు. సువార్త చేసేటప్పుడు వస్తే ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేస్తే తమ్ముడు నువ్వు ఎటువంటి పరిస్థితులు ఎక్కడికి వెళ్ళవద్దు, ఇంకా నువ్వు సేవకుడివి, నువ్వు సేవ చేయబోతున్నావు అని చెప్పాను. అవునా అన్న, నిజమే, నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యాను, వాక్యం కూడా చెప్తాను, మా తాతగారు పాస్టర్ గారు అంతా తెలుసు. వాళ్ళతో నాకు చాలా అనుభవం ఉంటుంది చెప్పాను. తర్వాత వాళ్ళ డాడీ ఆశ ఏంటంటే మా అబ్బాయి ఉద్యోగం చేయాలి, మా ఉద్యోగం చేయాలి మా అబ్బాయి అని చెప్పేసి బెంగళూరు తీసుకెళ్ళిపోయి అక్కడ ఎప్పుడు ఇంటర్వ్యూకి ముందు కూర్చుంటారు చూడు సీట్లో, ఆ సీట్లో కూర్చొని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే వాడు ఫోన్ ప్రార్థన చేస్తుంటే అసలు దేవుడు నాకు ఒప్పుకోలేదు. నేను చెప్పాను, నీకు సేవకు దేవుడి తీర్మానం తీసుకోమన్నాడు కదా, సేవకి వెళ్ళమన్నాడు కదా, నువ్వెందుకు బెంగళూరు వెళ్ళావు జాబ్కి అనేసి అంటే అన్నయ్య అది ప్రాబ్లం అని అది ఇది అని చెప్పాడు. సరే నీ ఇష్టం అని చెప్పాను. కానీ ఒకటి జరగబోతుంది, అది మీ నాన్న చెప్తే నీకు చెప్పను, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాను అంటే వాళ్ళ నాన్న ఫోన్ చేసి కాసేపు ఆగి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నకి చెప్పాను ఒకటి జరగబోతుంది, కాసేపులో మీరే ఫోన్ చేస్తారని చెప్పాను. కాసేపులో మీరే ఫోన్ చేస్తారని చెప్పిన తర్వాత సాయంత్రం వరకు కూర్చున్నారట. ఒక్కడ ఇంటర్వ్యూ తీసుకెళ్ళడం కూడా తెలియదు. 60,000 కట్టారు. ఎంత కట్టారు? 60,000 కట్టిన తర్వాత ఆడు ఎవడికి కట్టాడే నీకు తెలియలేదు, అడుక్కొని పోయాడు. ఎక్కడ? బెంగళూరు. అప్పుడు అలా ఫోన్ చేసి ఇలా పాస్ గారు డబ్బులు ఇలాగ అయిపోయిందని చెప్పి అదే జరగబోతుందని చెబితే మీరు ఎక్కడ బాధపడతారని చెప్పలేదు, అదే చెప్పాడు దేవుడు. అంటే శాపనార్థం ఆడుతుంటే సేవకుడు అంటాడేమో అని చెప్పి జాబ్కి వెళ్ళడం సేవకుడికి ఇష్టం లేదని చెప్పేసి నువ్వు అంటావని చెప్పి నేనే అనలేదండి. అదే ఒకటి జరగబోతుందని చెప్పాను. ఇదే ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకొని సేవలోకి రాను. మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత సిక్కులో జాబ్ వచ్చింది పాస్టర్ గారు, వెళ్ళినా వద్దని చెప్పాను. వద్దని చెప్తే వాళ్ళ డాడీ మళ్ళీ బలవంతంగా సిక్కులో జాయిన్ చేశాడు. ఎక్కడ ఏదో దేశం తీసుకు జాయిన్ చేస్తే నేను వాడు అన్నాను, నువ్వు జాయిన్ అయినా అది నీకు మంచిది కాదు, నువ్వు సేవే చెయ్యాలి. నేను పదే చెప్పుకొని వచ్చినప్పటికీ కూడా
నువ్వు సేవ చేయాలి అని దేవుడే నాకు చూపిస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి నీకు ఆశీర్వాదం కాదు, ఏదో ఒక తిప్పలు పడి వస్తావు, వద్దు ఆ ముందే మాని అంటే అక్కడ కూడా 3 లక్షలు అంతా కట్టకపోవడం. బెంగళూరు నుంచి వస్తుంది ఫోన్ చేసి, అన్నయ్య నేను చచ్చిపోయేలా ఉన్నానన్నయ్య, నాకు ఒక ప్రార్థన చేయండి అన్న. ఏమంటాడు? ఏమన్నా ఏమంటే ఏదో అయిపోతుంది, నాకు ఏమైపోతుందో తెలియలేదట. ఆయన చచ్చిపోయినట్టు కళ్ళు వచ్చేస్తాడట, గుండె దడదడ కొట్టేసుకుంటుందట, నీరసం అయిపోయినానయ్య, తోకలాగా అయిపోయినాను, కళ్ళగా ఉన్నాను, చాలా ఇబ్బంది పడుతున్నానని, ప్రార్థన చేయండి అంటే శుక్రవారం మందిరాన్ని తీసుకురాను. ఇందాక కూడా వైజాగ్ దిగే ముందు ఫోన్ చేశాడు. మా ఇంటికి రండి ఫాస్ట్గా రాను, మా ఇంటి రానని చెప్పాను. మా ఇంటికి రండి అన్నాడు. లైవ్ వాళ్ళకి వెళ్తుంది, ఎందుకంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి వెళ్తుంది, ధైర్యంగా చెప్తున్నాను. ఇంటికి రండి అన్నాడు. రాను చర్చి తీసుకురండి అది లేదు, తీసుకురావడం నాకు ఎవరికి నష్టం? ఏం చెప్పాడు దేవుడు? నువ్వు సేవ చేయాలి. చాలా మంది చెప్తాడు ప్రొఫెసర్ నమ్మరు, ప్రవక్తని నమ్మరు. వచ్చిన బాధ అది. ఎంతమంది అంటే 5 విశ్వాసాలు ఉన్నారు లేదు ఈయన ప్రవక్తే, 10 మంది విశ్వాసాలు ఉన్నారు లేదు కానీ ఈయన ప్రవక్తే. నీ దురదృష్టం, నేనేం చేయాలి? నీ దురదృష్టం అది. నమ్మిన ఏడలని మహిమను చూడబోతావు. నమ్మకం ఉంచాలి, నమ్మితే మహిమ. ఏదో జరుగుతుందనే కదా నా సేవకుడు చెప్పాడు, ఏదో జరుగుతుంది అక్కడ చెప్పాడా లేదా? మీ కుమారుడు కొరకు చెప్పాడా? మళ్ళీ చెప్పాడా? ఆయన జాగ్రత్త పడ్డాడు, పర్లే ఖచ్చితంగా. ఎవరైనా అంతేగా, నువ్వే కాదు నేనే కాదు, ఎవరైనా అజాగ్రత్తగా దేవుడు చెప్పిందా. ఇప్పుడు దేవుడు ఎందుకు చెప్తాడో తెలుసా అండి? అసలు దేవుడు ఎందుకు చెప్తాడంటే నువ్వంటే ఆయనకి ఇష్టం, నీ ఫ్యామిలీ అంటే ఆయనకి ఇష్టం, అందుకైనా ముందుగా చెప్తాడు. నీ మనసు మార్చుకోవే, నీ బుద్ధి మార్చుకోవు, నీ తలంపు మార్చుకోవు, నీ ఆలోచన మార్చుకోవు, వద్దు అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఒక రోజు నా దేవుడు నాతో మాట్లాడన్నాడు 35,000 రూపాయల సామాన్లు అక్కడ వదిలేసి వచ్చి, అంటే మా నాన్నని వదులుకోవడానికి ఇష్టపడ్డాను కానీ దేవుని మాట మాత్రం వదలలేదు. ఇంట్లోంచి పోరా బయటికి, నేను చెప్పినట్టు వెళ్ళకపోతే ఇంట్లోంచి బయటికి పో అన్నాడు. పోతా, నా దేవుని మాట కంటే నాకు ఏదేం ఎక్కువేం కాదు, అది వదిలేసాను కానీ మా నాన్న మాట వదిలేసాను కానీ మా నాన్న మాట పట్టించుకోకుండా సేవలో వచ్చేసాను. కానీ మా నాన్న మళ్ళీ నన్ను పిలిచి చేయించుకున్నాను. మొన్న రీసెంట్గా అబ్రహాం గారి చర్చిలో మొత్తం మాని మనం చెప్తున్నాడు. డేవిడ్ నన్ను ప్రవచనం ఎత్తి నన్ను నిలబెట్టి మాట్లాడు, మొత్తం పని అంతా మాని నేను సేవలు దేవుడు పోషించుకోబోతున్నాను. అక్కడే తీసుకొచ్చేసాను. ఆ రోజు నుంచి ఇప్పుడు వచ్చి నేను మళ్ళీ నీకు పనిచేయడం నాకు ఆ ప్రవచనం వచ్చిందని నేను రిసీవ్ చేసుకుంటాను. మరి నువ్వెందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు? నమ్మకం అంటే ఎక్కడంటే నీ సేవకుడు ఏం చెప్పాడు అదే చెయ్యి. ఎక్స్ట్రా మాట్లాడుకోవడం ఎవరైనా కానీ మన అత్యాస అంటే దానికి అంటే ఈ ఎక్స్ట్రాలను ఎందుకన్నానంటే వేరే విధంగా అనుకోవద్దు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం మానేస్తే నీ సొంత ఆలోచనకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తావు? అరే నీవు చెడిపోతున్నావు అని చెప్తున్నా కదా, నీకోసమే కదా చెప్పేది. మరి ఎందుకేం లేకపోతే నాకు అర్థం కాదు. ఇదే నమ్మకం ఎక్కడ ఉంటుంది? ఇదే నమ్మకం. వద్దు అంతే. నువ్వేమైనా దేవుడి దగ్గర నుంచి ఊడిపడ్డారంటే నీ ఇష్టం, నాకేం తెలుసు? నీ కల్పిత కథలు చెప్పడానికి ఇక్కడ నిలబడలేదుగా, కావాలని చెప్పడానికి ఇక్కడ నిలబడలేదుగా. కావాలని చెప్పినవి అయితే ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. ఇలా అలా చెప్తున్నా, కావాలని చెప్పినవి ఎన్నెన్నో ఉంటాయి. నా దేవుడు ఏం బయలుపరిస్థితి ఏదో కావాలని చెప్పి డబ్బు కొడిసిపోతే అది జరగకపోతే ఏమంటారు అంతే. ఆ లెక్కలోకి వెళ్ళిపోతాం. మనం ఏం కూడా దేవుని మహాకృప ఏంటంటే ఇప్పుడు వరకు చెప్పి ప్రవచనం కానీ ఏది కూడా అది నిరర్థకంగా. ఎందుకంటే దేవుడు మాట్లాడితే నేను మాట్లాడతాను అంతే. దేవుడు ఏది చెప్తాడో అదే చేస్తాను అంతే. నాకెందుకు గొప్పలు తెప్పలు, గొప్పల ధర తెప్పలు అవుతాయి. నాకు అలాంటి అవసరం లేదు. నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా. 3వది ఉపవాసంలో నమ్మకం ఉండాలి. 4వది పరిచయం చేయడంలో నమ్మకం ఉండాలి. ఆశగారు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామ్మా? పలానా దగ్గర ఉన్నాం, వెళ్ళి చర్చి చూడాలని తక్కువ వచ్చేయాలి.
అక్కడ వచ్చేయాలి. ఆ పలానా దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తిని రిసీవ్ చేసుకో, వెళ్ళిపోవాలి. నేను పరిచయం చేసే దినాల్లో ఇప్పుడు మీ పరిచయం అంతే. ఇంకొంత కాలం అయిన తర్వాత విశ్వాసుల పాస్టర్ గారు బోధించాలి. ఇది కాలం తిరగబడుతుంది. నిజం చెప్తున్నాను. విశ్వాసులే పాస్టర్ గారు బోధించేస్తారు. ఏమని బోధన చేస్తారు తెలిస్తే ఎంత బోధలు అంటే ఈయనకి ఏదో తెలియలేనట్టు ఎంత బోధ చేస్తారన్నమాట. రివర్స్, అంతా రివర్స్. మా సేవకుడు చెప్పేవాళ్ళు పలానా దగ్గరికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి నాకు అప్ అండ్ డౌన్ 70 కిలోమీటర్లు పట్టింది. ఇంకా అక్కడ నుంచి మయ్యాన్ని రాకముందు ఇంకో ప్లేస్కి పంపించేవాడు. ఇలాగ ఇవన్నీ తిరిగి 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 1 గంట అయితే 1 గంట భోజనం పెడితే 1 గంట భోజనం చేసి అప్పుడు ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ ఉదయం 4 గంటలకు ఫోన్ చేసేవాడు. ఇంకా ఒక ఎవరైనా సత్యమారు ఎవడైనా కానీ చచ్చిపోయాడా జాగరమే జాగరం. అలెక్ట్రేర్ ఇంకా అక్కడ ఒకరోజు చచ్చిపోయినా పర్లేదు. ఒక్కోసారి ఏం జరిగిందంటే 3 రోజులకు ఒక్కొక్కరు చచ్చిపోతుంటారు. ఈ పల్లెటూరు ఎలా ఉంటుందంటే ఒకటి చచ్చిపోతే వెనకాల ఇంకో 4 పోతారండి. ఎన్ని జాగారాలో ఎన్ని అసలు నిజం చెప్తాను, రెస్ట్ ఉండేది కాదు, చిరాకు పడేవాడు కాదు. ఎందుకంటే తెలుసా ఇలా తిరగా ఎవరి పని ఇది? చిరాకంటే వచ్చింది. ఎందుకంటే చిరాకంటే వచ్చింది కాదు. ఎందుకంటే నేను చేసేది దేవుడి పని. నాకు తగిన జీతం నా బండిలో పెట్రోల్ అయిపోయింది సరే, ఒక్కోసారి డబ్బులు లేకపోయినా ఎలాగైనా ఈ పెట్రోల్ వేసుకొని వెళ్ళాలా అంటే వేసుకొని వెళ్ళాను అని కూడా అంతే. ఇప్పుడు అంత కఠినంగా చెప్తే మాత్రం నా దగ్గర లక్షలైన పువ్వు పెట్టాడు పాస్టర్ గారు. ఏమన్నా అన్న నా దగ్గర లక్షల పువ్వు పెట్టాడా అంటారు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నోసార్లు చేశాను పరిచయం. పోని దేవుని స్తోత్రం. పోయిందంత వస్తుందా రాలేదు? వస్తుంది, చేస్తున్నాము. హల్లెలూయా. అదే నన్ను పరిచర్య తాలూకు ఎవరు నీకు తెలియట్లేదు. ఈ కుర్చీని అలా అక్కడ వేస్తే దీనికో ప్రతిఫలం ఉంటుంది. ఈ బలిపేటని క్లాత్ కురిస్తే దీనికో ప్రతిఫలం ఉంటుంది. ఈ మందిరాన్ని నీట్గా చేసి దీనికో ప్రతిఫలం ఉంటుంది. ఏ పని అయినా కానీ మందిరములో ఒక పుల్లముక తీసినా దాని ప్రతిఫలం నీకు ఉంటుంది. పరిచర్య ఏది చెప్తాడో అదే విను. ఇంకోటి ఈ ఫ్యాషన్ ఇంకోటిలా పెరిగింది చెప్పమంటారా? ఇంకో విధంగా పెరిగింది. ఏంటి తెలుసా? రోజు చెప్పాను నేను దగ్గర లేను కానీ నిరందాక నువ్వు అలాగే వెళ్ళి ఎక్కడికి అంటే చర్చలోకి వెళ్ళి చేసొచ్చు. తెలీదా పాస్ గారికి నిర్మలకు చెప్పాలని, శారదాకి చెప్పాలని తెలీదా? ఎలా చెల్లి నీకు చెప్పాలని తెలీదా? మరి నీకెందుకు చెప్పాడు? చెప్పు. నువ్వే ఆ సమయానికి అవసరం. హల్లెలూయా. మరి అమ్మాయి పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 10 మంది ఎందుకు కూడుకుంటారు? వాళ్ళందరూ వచ్చి రావాలి కదా. దేవుని దృష్టిలో నీవు మాత్రమే ఉన్నావు. హల్లెలూయా. ఎవరికి ఏదో వేస్తాడో అదే చేయాలి. పక్కోడు కూడా చెప్పుకోవాలి. ఈ పని నాకు చెప్పాడు, సంతోషంగా దాన్ని భావించు. మా పాస్ గారికి ఏదైనా నేను ఏం చేసాను తెలుసా? ఆయన షూ వేసుకుంటే అక్కడక్కడ షూ వేసాను. ఆయన సెట్ వేసుకుంటే నేను బటన్ సెట్ ఇవ్వను. నా బట్టలు ఆయన దగ్గర ఉండిపోతే నాకు సంతోషం. ఎందుకంటే అది ఏదో ఒక రోజు నా బట్టలన్నీ ఆయన దగ్గర ఉండి చాలాసార్లు నా బట్టలన్నీ ఆయన దగ్గర ఉండి ఒక్కోసారి నేను అక్కడికి వెళ్ళి ఒక 3 రోజులు 4 రోజులు రాలేని పరిస్థితులు ఉంటే ఆయన బట్టలు నేను వేసుకోవడం వల్ల ఈరోజు ఆ ఆత్మీయత నాకు ఏం తగిలింది తెలుసా? ఆ పవర్ బట్టలో కూడా ఉంటుంది. పవర్ ఉంటుంది, కలిసి ఉంటుంది. వేనాలు ఫోన్కే మీటింగ్కి వెళ్తానంటే కారు మీద వెళ్తుంటే మీటింగ్ వచ్చే సమయంలో కారు మీద వెళ్తుంటే ఆ మీటింగ్లో కారు చిక్కడిపోయింది. ఎంత నేను మామూలు అవుతుంటే కారు అలాగే చిక్కడిపోయింది. లేట్ అయిపోతుందని మామూలు పట్టాయి ఆయన బండి.
కారు పట్ల చాలా ఫాస్ట్ కొట్టి తీసుకొచ్చే టైంలో ఆ కారు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతే అప్పుడు డ్రైవర్ అన్నాడట, డ్రైవర్ నా కొరకు కొన్ని వేలాది మంది రోగస్తులు, కుంటివారు, చెవిటివారు, మోగవారు, గురుడ్డివారు వీళ్ళంతా చూస్తారు మీటింగ్లో. రేనాల్ బోన్కే అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. కావాలంటే రేనాల్ బోన్కే పుస్తకాలు ఉంటాయి, చదవండి. లైబ్రరీకి వెళ్ళి బైబిల్ బుక్ స్టాల్లోకి వెళ్ళి చదివితే ఉంటాను. ఆయన నడుచుకుంటూ వెళ్తే పక్కన అగ్ని నడిచేది తెలుసు. అంత ఫుల్ పవర్ సేవ. చిన్నతనంలో పాప అంత ఏజ్లో ఉన్నప్పుడు విశాఖపట్నం కూడా వచ్చాడు. హల్లెలూయా. అలాంటి ఆయన డ్రైవర్ చెప్పాడట, డ్రైవర్ నువ్వు వెళ్ళి నేను ఈ కోటు తీసేస్తాను, ఈ కోటు తీసేస్తాను, యేసు రక్తమే జీవని ఇలాగ ఇసిరి మైక్లో అనౌన్స్ చేయ ముందు ఏమని ఈ కోటుని పట్టుకుని ప్రతి ఒక్కరు బాగైపోతారు. హల్లెలూయా అని చెప్పి ఇలా గిరగిరగిరగా ఇసిరి జనాల మధ్యకి ఇసిరితాడు. ఎంత మంది అయితే తాకారో అంతమందికి స్వస్థ వచ్చింది. హల్లెలూయా. దానికి బైబిల్లో ఉదాహరణ చెప్పుకుంటారా? వేలాది మందిలో దేవుడు బోధిస్తూ ఉండగా 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ దేని ముట్టుకుంది? దేని ముట్టుకుంది? ఉందా బైబిల్? లేదా? బైబిల్ ఏం బయట అని చెప్తాను. వస్త్రం ముట్టంగా ఏమైపోయింది తెలుసా? 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అలాగా అయిపోయిందంటే ఆయన వస్త్రం. హల్లెలూయా. ఆయన పవర్ మ్యాన్ లో ఉంటే ఆ పవర్ సెట్కి తగలదా? యేసయ్యే నీలో ఉంటే దయ్యాలు ఏం చెప్తాయి? యేసయ్య నీలో ఉన్నాడు, యేసయ్య నీలో ఉన్నాడు అన్నాడా లేదు? దయ్యం ఉందా? యేసయ్య నీలో ఉన్నాడు. అక్కడ బెంగళూరులో మాట్లాడుతుంది, అక్షరాలు అదే మాట్లాడు. ఇక్కడ ఏదైతే ఉందో అక్షరాలు అదే మాట్లాడారు కదా మీరు. ఇక్కడ ఏం జరుగుతుందో అక్షరాలు అదే మాట్లాడారు. వాళ్ళు చెప్పేసరికి చాలా చాలా ఆనందించారు. హల్లెలూయా. ఇది విషయం చెప్తున్నానంటే దేవుని ఆత్మ మనిషిలో ఉంటే అతను సామాన్యమైనడు కదా. విశ్వాసే కావచ్చు, సేవకుడే కావచ్చు. విశ్వాసం తయారవలేరా? తయారవరు. ఎందుకంటే ఈ చెబితే వింటారా? దేవుని ఏరా గట్టి కట్టుకోండి వదిలేయడానికి, అమ్మా కిందకు పోయి నీరు శిల్పేంట కలిసిపోవడానికి అర్థం చేసుకోవాలి. పరిచర్యలు ఎంత చక్కగా ఉండాలి, పరిచర్యలు ఎంత బలంగా నాటిపోవాలి. మా పాస్ గారు బాత్రూమ్ బేసిన్ ఉండేది కదా వాళ్ళది. ఎన్నోసార్లు కడిగాను డైరెక్ట్గా చెప్పవచ్చు. కడిగి ఒక సెక్యూరిటీ ఆయన దగ్గర నేను నెలకొన్నాను. ఒక సెక్యూరిటీ అంత కూడా, ఆ సెక్యూరిటీ కూడా ఇలాగా అలా తిరుగుతాడేమో కానీ నిరంతరం ఆయన వెనకాల ఉండి చూసుకుంటాడు. ఎందుకు చెప్పమంటారా? పొరుగు కూడా వాలిది కాదు, అంత బాగా చూసుకుంటాడు. మనందరూ కూడా అంత బాగా చూసుకోవాలి. ఆయనకి ఏది వచ్చినా నాకు సగం ఇచ్చేవాడు, సగం తీసుకుంటాడు. నాకు ఏదైనా సమస్తం ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే నేను ఒక పనికి వెళ్ళేవాడిని కాదు, ఇంట్లో ఏముండేది కాదు, సేమ్ అన్నలాగా అని అన్ని ఎలా మానేసి మొత్తం నేను అలా వదిలిపెట్టాను. కాకపోతే నేను ఏం చేసేవాడిని అంటే ఆటో తోలివాడిని అప్పుడప్పుడు. ఏదో ఒకటి చేయాలి కదా, ఆటో తోలివాడు. అలాగే మొత్తం పరిచయం మీద ఆయన నెట్టుకొచ్చాను. హల్లెలూయా. అప్పుడు రూపాయలు అప్పు ఉండేది కదా. దేవుడి మాట ఎప్పుడైతే వెళ్ళదో అప్పుడు పాలు, అప్పుల పాలు, తెప్పల పాలు. ఏం పాలు? పైకి వెళ్తాండే పొరలో అప్పులు అయిపోయినాడు. ఏం పాలు అయిపోతాడు? అది బెంగళూరు ఉన్నంత వరకు పోనేవారు. అలా సరిగా అనకంపలు దాటి నేను వచ్చేస్తాను కనుక్కొని ఫోన్లు. అలా ఉంటుంది. దేవుని మాట వినకపోతే అప్పులు పాలు అయిపోతారు. ఎందుకు అప్పులు పాలు అయిపోతాయి? ఆ పాస్టర్ గారికి ఎందుకు అప్పు ఉంటుంది? ఒక్కొక్క దగ్గర ఇయ్యేసి వస్తుంది. ఒక్కోసారి 2000 వస్తుంది, ఒక్కోసారి 3000 వస్తుంది, 10,000 వస్తుంది. 10,000 పానికి ఎప్పుడు నాకు రాలేదనుకో చెప్తున్నాను. వచ్చే రోజులు ఉన్నాయి, ఆ రోజు దేవుడు ఎత్తాడు. కానీ పాస్టర్ గారికి ఏం తక్కువ అనుకుంటున్నారా? అదే తక్కువ. జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు దేవుని మాట అనుకోవడం వల్ల సమస్య, దాన్ని అలా ఈదుకుంటూ వస్తాను. ఇంకా గమ్యం చేరడానికి చాలా టైం పడుతుంది. ఇంకా మధ్యలోనే ఉన్నాను. ఎక్కడ? అప్పుల్లో మయ్యాన్ని అనుకోండి, సముద్రం అయ్యాన్ని. అప్పుల్లో మాత్రమే, ఆత్మీయతలో మాత్రం ఒడ్డీకి ఈడ్చిపోతున్నాను అందులో నేను. హల్లెలూయా. అది లోకాన్ని శాసించే దేవుడు నా దగ్గర ఉండగా
లోకాన్ని ఏలేటువంటి దేవుడు నాతో ఉండగా నాకు ఏ భయం? అది నీవు అనుకో. సర్వలోకాన్ని ఏలే చక్రవర్తి నాతో ఉన్నాడు, అప్పుడు నన్ను ఏమి చేయగలడు? ఆర్థిక ఇబ్బందులు నన్ను ఏమి చేయగలడు? ఆ దమ్ము ధైర్యం నీకుంటే నువ్వు నిలబడగలవు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక మాట మాట్లాడుతూ దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఎలా తెలుసా? పొంగిపోవాలి. ఎలాగా? ఆమేన్. హల్లెలూయా. అదేంటి ప్రవచన తిరుగుబాటు. ఇంకా ఐదవదిగా ఎలా ఉండాలి? చురుకుతనం ఉండాలి. ఏముండాలి? చురుకుతనం ఉండాలి. గ్లాసులో తెచ్చిరా అన్నాను అనుకో, నువ్వు అట్టే ఉన్నావు కదా, నువ్వు అట్టే ఉన్నావు కదా, నువ్వు అందుకో. ఏంటి చెప్పింది ఎవరికి? పరిచయం ఎలా ఉండాలి తెలుసా? చురుకుతనం ఉండాలి. 2 నిమిషాలకు 2 నిమిషాలు, 3 నిమిషాలకు 3 నిమిషాలు, 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు. మినిట్ ఎక్స్ట్రా అయినా సరే ఆ మినిట్లో ఏదో మాట అక్కడ తప్పిపోదు. ఆ టైంలో ఏదో ఒకటి రావాలి, అక్కడ తప్పిపోదు. క్షణము. ఒకరోజు ఆటో యాక్సిడెంట్ అయిందా? ఆటో యాక్సిడెంట్ చెప్తాను. 1 మినిట్ ఎంత అవసరమో చెప్తాను, 1 నిమిషం ఎంత అవసరమో చెప్తాను. ఆటో యాక్సిడెంట్ అయ్యేటప్పుడు నేను మొన్న మా ఎవరినన్నాను, ఇక్కడ వాటర్ బాటిల్ కొనుక్కుందాం అమ్మాయి, కొద్దిసేపు ఆగుదాము, ఆగి వాటర్ బాటిల్ కొనుక్కొని తాగి అప్పుడు వెళ్దామంటే ఏమొద్దండి, ఇప్పుడు చల్లగా ఉంది కదా, ఆ రోజు చలికాలం, చల్లగా ఉంది కదా, క్లైమాక్స్ పోనీయండి అన్నది. కొన్నిసార్లు భార్యల మాటలు తినట్టు చెప్తాను. భార్య బలహీనమైనది, అలాగే మీ మాటలు నమ్మొద్దని చెప్పట్లేదు. స్త్రీకి మంచి ప్రాధాన్యత ఇవ్వబడింది బైబిల్లో. నేను మంచి వెళ్ళండి, నా భార్య కోసం చెప్తాను. ఆ తర్వాత వాటర్ బాటిల్ కొనుక్కొని చేసింది, ముందుకెళ్తాడికి క్షణంలోనే అలా ముందుకెళ్ళాను అంతే. 2వ గేర్లో ఉంది బట్టి అక్కడ నుంచి బుద్ధినవి. ఆ 2 నిమిషాలు ఆ వాటర్ బాటిల్ దగ్గర ఆగితే నాకు యాక్సిడెంట్ అవుతుందా? అది దేవుడే చెప్పాడు కదా, వినాలి కదా, వినాలి లేదా? దానివల్ల ఎంత ప్రాబ్లం అయింది? 1 నిమిషం తేడాలో 20,000 అయిందా లేదా? ఎవడెడతాడు డబ్బు? బండి ఇప్పుడు అలాగే ఉంది, చేయించుకోలేక ఏంటి చేస్తాను, అలా డబ్బు చేయించగలుగుతానా? ఇప్పుడు నా బైక్ ఆగిపోతుంది, వచ్చిన బాధ. నా బైక్ కూడా ఆగిపోతుంది, అదే ఉంది, రావడానికి పోవడానికి పని. రకమే ఏంటి వస్తాయి రాని సమస్యలు ఏమన్నారు తెలుసా? పో అని పడదు, రానే సమస్యలు వేస్తున్నాము. దాన్ని తప్పించుకునే మార్గం దేవుడు నాకు చూపిస్తాను. హల్లెలూయా. చురుకుతనం ఉండాలి. ఏదని చెప్పిన పరిగెత్తాలి, ఎంబడే ఇంకా లేచిపోవాలి, అంతే లేచిపోవాలి. అలా అందుకోవాలంతే. లేడి వలె గంతులు వేయాలి. అపోజిట్ పౌలు చెప్తాడు, నేను పరిగెత్తే పరిగె పందెములో ఎక్కడ పరిగెడుతున్నాడట? గురి యొద్దకి పరిగెడు. మరి ఎందుకు అంత పరిగెత్తు గురి యొద్ద పరిగెత్తాలి? ఏం నడిచేలు వచ్చి కదా, నడిచే టైం కాదు అది, పరిగెత్తే టైం. ఇప్పుడు మన పరిచయం ఏంటి? పరిగెత్తే టైం. పరిగెత్తాలి, ఓపుకున్నంత వరకు పరిగెత్తాలి. ఎందాక పరిగెత్తడానికి గుర్తొచ్చింది, ఈయన త్రోవ తెలిసేమనేసి బ్యాగ్ పట్టుకొని పరిగెడేస్తాడు. మరి నా వెనకాల రావద్దు, ఎక్కడ ఉన్నాడు నేను ఎత్తుకోవడం. పరిగెడతాడు, పరిగెడితే ఆ వైజాగ్ తెలియదు, పోనీ విజయవాడ అని తెలుసు, ఏ మూల తప్పుకొని వచ్చేస్తాను. వైజాగ్ అసలు నాకు తెలియదు, ఏ మూల వెళ్తే ఏ మూల వస్తుందో తెలియదు. పరిగెడుతుంటే నేనేం చేసాను, ఆయన నడుచుకొని వెళ్తాను, పరిగెట్టలేదు, నేను పరిగెట్టాలి తప్పకుండా. అంత ఫాస్ట్గా నడిచేస్తాను. ఈ పరుగు ఎక్కడ ఉండాలి తెలుసా? పరిచర్యలో ఉండాలి. హల్లెలూయా. ఈ పరుగు ఎక్కడ ఉండాలి? పరిచర్యలో ఉండాలి. దేవుని మాట వినేవాడిగా ఉండాలి, దేవుని మాట ప్రకారం నడుచుకునేవాడిగా ఉండాలి, దేవుని మాట ప్రకారంగా జీవించేవాడిగా ఉండాలి. ఈ 5 పాయింట్లు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది ప్రార్థనలో నమ్మకం ఉండాలి, 2వది బైబిల్ చదవడంలో నమ్మకం ఉండాలి, 3వది ఉపవాసంలో నమ్మకం ఉండాలి, 4వది పరిచయం చేయడంలో నమ్మకం ఉండాలి, 5వది చురుకుగా ఉండాలి. హల్లెలూయా. వీటిలో నమ్మకం ఉంటే నువ్వు ఎటు కదల్చబడలేవు, నిన్నెవడు ఏమి చేయలేడు. హల్లెలూయా. బైబిల్ మొత్తం ఆధారం ఈ 5 పాయింట్లు, మొత్తం ఆధారం ఇదే. వాటి గమనించండి, గుర్తుపెట్టుకోండి. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఓకే, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం.